నగరంలోని స్థానిక 46వ డివిజన్ అర్చన థియేటర్ ఎదురుగల సచివాలయం నందు నూతనంగా పెన్షన్ అర్హత పొందిన వారు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ పెన్షన్ పొందని వారు, సచివాలయ సిబ్బంది స్థానిక కార్పొరేటర్ వేలూరు మహేష్ సమక్షంలో జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, రానున్న ఎన్నికల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, పెన్షన్దారులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మన రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి, అర్హులున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క సంక్షేమ పథకాలని అందిస్తామని చెప్పిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు పాదయాత్రలో తిరిగి ప్రతి ఒక్క పేదవాడిని దగ్గరగా చూసి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మేనిఫెస్టో తయారు చేసి ఆ మేనిఫెస్టోలో అన్ని కూడా నేను అమలుపరుస్తానని చెప్పని ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మేనిఫెస్టో బలపరచడమే కాదు, మేనిఫెస్టోలో పెట్టినట్టు అన్నిటిగా 99% ఈ రోజు పూర్తి చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఈ రోజు నెల్లూరు నగరంలో 46 డివిజన్లో మన నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారి వారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు కొత్తగా వచ్చిన పెన్షన్లన్నీ కూడా పంచడం జరుగుతుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పారు, ఈ విడతల ప్రధానంగా ప్రతి ఒక్కరికి కూడా మీకు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పిన ఘనత జగన్మోహన్ రెడ్డి. అలాగే ఫస్ట్ సంవత్సరం 2,000 రూపాయలు ఇచ్చారు. అలాగే 2,250, 2,500, 2,750 ఈ రోజు 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క మాట చెప్పాడంటే ఏ మాట కూడా తప్పే పరిస్థితి లేని పరిస్థితి మన జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలంతా కూడా, రాష్ట్ర ప్రజలంతా కూడా ఒకటే ఆలోచించాలా. ఈ రోజు మన రాష్ట్రంలో ప్రతి అభివృద్ధి పనుల్లో ముందుండి మనం ఎంతో మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న జగనన్నకి మన రాష్ట్ర ప్రజలందరూ కూడా తోడుండాలా. అదే క్రమంలో మన నెల్లూరు నగరంలో అనిల్ కుమార్ యాదవ్ గారు ఈ రోజు మన పట్టణంలో అభివృద్ధి ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. ఎంత సర్వేగంగా జరుగుతుందో. ఈ రోజు ఈ కొత్తగా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి మేము అది చేసాం ఇది చేసామని చెప్తున్నారు. వాళ్ళు చేసింది ఏమీ లేదు. ప్రతి ఒక్కరికి ప్రజలు చూస్తూ ఉన్నారు. ఉదాహరణకి ఒక మాట చెప్పాలంటే, గతంలో మనం ఒక పెన్షన్ తీసుకోవాలన్నా, ఏదైనా ఒక పథకం తీసుకోవాలన్నా కానీ, ఒక పెన్షన్ తీసుకోవాలంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత మళ్ళా పెన్షన్ ఇచ్చే పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వంలో. ఈ రోజు అలా కాదు, అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తున్న ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే ఈ రోజు ప్రతి ఒక్క అవ్వ, తాత, అక్క ఎవరైనా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పెద్ద బిడ్డలాగా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు తలుచుకుంటూ ప్రతి ఒక్కరు ఈ రోజు ఆనందంగా మన నెల్లూరు 46 డివిజన్లో ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేకం చేసి ప్రతి ఒక్కరు సంతోషంగా ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది.